ప్రియమైన వీక్షకులకి శుభదినం. ఈనాటి విశేషమైన ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఒక్క విశేషమైన ఎపిసోడ్లో మనం ముఖ్యంగా మన మరియు ఈ భూమికి ఉన్న విశేషమైన అనుబంధం గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క విషయం ఎందుకని ముఖ్యమైనది అంటే, మన మానవులకు మరియు ఈ భూమికి ఉండేటువంటి విశేషమైన అనుబంధాన్ని అర్థం చేసుకున్నట్టుగా అయితే మనకు మన జీవితములో ప్రతిరోజు జరిగే అనుభవాలు, సుఖదుఖాలు, కష్టనష్టాలు, వీటి గురించి మనకు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అందుకోసం మనం ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండగా పరిపూర్ణంగా మీ ధ్యానాన్ని ఈ వీడియో వైపు ఉంచి చూడడం ముఖ్యం. మీ జీవితములో సుఖశాంతిని ఎలా పొందాలో అనే దాని గురించి ఈ వీడియోలో మీకు అర్థం అవుతుంది. మనం ఈ భూమి నుంచి, ఈ భూమిపై ఉండే మట్టి నుంచి సృష్టింపబడ్డాం అంటే మీరేమంటారు? మనం మానవులు అందరూ ఈ భూమిపై ఉండే మట్టి నుంచే సృష్టింపబడ్డాం అని నమ్మేవాళ్లకి మాత్రమే ఈ వీడియో. మన మానవులందరూ ఈ మట్టి నుంచే సృష్టింపబడ్డాం అని నా అభిప్రాయం మాత్రం కాదు. ఆ సృష్టికర్త, సర్వేశ్వరుడు అయినటువంటి దేవుడు అన్ని ధర్మాలలో ఉండేటువంటి పవిత్ర ధర్మగ్రంథాలలో ఈ మాటని మనకు తెలిపరిచాడు. హిందూ గ్రంథాల ప్రకారం మనం పంచభూతాలతో సృష్టింపబడ్డాం. దానిలో ఒకటి ప్రముఖమైనది ఈ భూమి. మరియు క్రిస్టియన్ ధర్మగ్రంథం బైబిలులో ఈ వచనాలలో మనం ఈ మాటలని చూడవచ్చు. మరియు ఇస్లాం ధర్మగ్రంథం ఖురాన్లో ఈ వచనాలని ఈ పుటాలలో చూడవచ్చు. అన్ని ధర్మగ్రంథాలలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. మనమందరం ఈ మట్టి నుంచి సృష్టింపబడినను మనిషి నుంచి మనిషికి చాలా వ్యత్యాసాలు మనం చూడవచ్చు. అది ఎందుకు అలా అనే ప్రశ్న మనల్ని ఇప్పుడు వెంటాడుతుంది కదా. ఎందుకంటే మనం ఈ భూమిపై చూడవచ్చు ప్రాంతము నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక్క స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళి చూస్తే ఎలా మనకు వేరే వేరే నాణ్యత అంటే క్వాలిటీ మట్టి ఉంటుందో వాటిని మనం గమనించవచ్చు. అలాగే ఎలాంటి నాణ్యతమైన మట్టి నుంచి మనము సృష్టింపబడ్డామో అదే ఒక్క వ్యత్యాసాన్ని మనలో మనం చూడవచ్చు. ఉదాహరణకు అది ఎలా అని మనం ఇప్పుడు చూసుకుందాం. కొన్ని వ్యక్తులని మనము చూసినట్లయితే మనకి వాళ్లలో అది ఏదో విశేషమైన ఆకర్షణ కనబడుతుంది. వాళ్ళు ఎక్కువ ప్రయత్నించకుండా వాళ్ళకి అన్నీ దొరుకుతాయి అతి సులువుగా. తక్కువ ప్రయత్నములో అన్నిటినీ చేయి దక్కించుకుంటారు. వాళ్ల వెంట డబ్బు, ధనలాభం మరియు ప్రీతి, ప్రేమ, అభిమానం వలసి వస్తుంటుంది. ఇంకొందరిని మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత ప్రయత్నించినా విఫలమవుతుంటారు. ఎంత కష్టపడి దాన్ని చేసిన వాళ్ళకి నిరుత్సాహం మాత్రం దొరుకుతుంది. ఇటువంటి ప్రయోజనం వాళ్ళకి దొరకదు. ఈ వ్యత్యాసాలని మనం మనిషి నుంచి మనిషికి చూడవచ్చు. అవును కదా ప్రేక్షకులారా? అలాగైతే మనం ఈ వ్యత్యాసాలని సరిపరచుకోలేమా అనే ప్రశ్న ఇప్పుడు మనల్ని వెంటాడుతుంది కదూ. అవును, ఇది సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. ఆ సృష్టికర్త ఈ సృష్టిలో ప్రతిదానికి సమాధానాన్ని ఉంచాడు. ఆ సమాధానాల్ని గుర్తించి మన సమస్యలకు సమాధానాన్ని పొందేది మనకి వదిలినది. అవును కదా స్నేహితులారా? ఈ మట్టి నుంచే మనం సృష్టింపబడ్డాం అనేదాన్ని ఇప్పటికీ మనం అర్థం చేసుకున్నాం. కానీ ఈ మట్టి అంటే ఏంటి? ఇది ఏ కణజాల నుంచి ఏ అంశాలతో నిండి ఉంటుందో అని ఆలోచించి అన్వేషించి చూసినప్పుడు ఈ మట్టిలో మనం అన్ని అంశాలని చూడవచ్చు. నేనిప్పుడు చెప్పబోయే మాటలని మీరు కూడా గూగుల్ చేసి వైజ్ఞానికంగా తెలుసుకోవచ్చు. అదేమిటంటే ఈ మట్టిలో
మనం అన్ని అంశాలని పొందవచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు, వాటిల్లో కొన్ని చూసినట్లయితే వెండి, బంగారం, ఇనుము, తామరం, అయస్కాంతం, వజ్ర వైద్యురాలు, అన్ని రత్నాలు, అన్ని రకాలైన రాళ్ళు, బండలు, ఈ అన్ని అంశాలని మట్టి కలిగి ఉంటుంది. దానిలో ప్రదేశానికి బట్టి ఏ స్థలంలో ఉండే మట్టి ఎలాంటి అంశాలని అంటే ప్రమాణాలతో ఎక్కువ తక్కువగా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పడానికి సాధ్యం కాదు. కానీ మనం మొదటి తెలుసుకున్నట్టుగా మనిషి నుంచి మనిషికి మనం ఆ వ్యత్యాసాలని స్పష్టంగా చూడవచ్చు. కొందరిలో ఆకర్షణ మరియు వాళ్ళకి కొత్త కొత్త లాభ అవకాశాలు ఎక్కువ, ప్రయత్నించకుండా సులువుగా దొరుకుతాయి. వాళ్ళకి చాలా అభిమానులు మరియు ప్రేమ, విశ్వాసం అన్నీయు సులువుగా దొరుకుతాయి. వాళ్ళని మనం చూసి వాళ్ళు మహాన్ జాతకులు, బోర్న్ యాజ్ ఎ గిఫ్టెడ్ లైఫ్ ఉంటే వాళ్ళలాగా ఉండాలి అని ఆశపడుతుంటాం. ఇంకా కొందరిని చూసినప్పటికీ వాళ్ళల్లో దాని విపరీతమైన పరిణామాలు చూస్తుంటాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరుత్సాహం, విఫలం, ఎదురు పరిణామాలు, ఏ ప్రయత్నం చేసిన ప్రణాళికలు విఫలం, నిరుత్సాహం పొందుతుంటారు. వీటికన్నిటికీ కారణం వాళ్ళల్లో ఉండే కొరతలే కారణం. మరియు దీనిని ఎలా సరిచేసుకోవడం? ఉదాహరణకి మనకందరికీ తెలిసినట్టుగా కొన్ని రోగాలకి కొన్ని మందులు ఎలా పనిచేస్తాయో, మనల్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్లి ఆరోగ్యవంతులుగా చేస్తాయో ఆ మందులు వలన ఈ భూమిలో దొరికేటువంటి నైసర్గికమైన రత్నాలు మనలో ఉండే ఆ కొరతలిని నివారించేందుకు పనిచేస్తాయి. కానీ మనకు ఏ రత్నం పనిచేస్తుందో అని దాన్ని 100% స్పష్టంగా గుర్తించి ఏ కార్యానికి పనిచేస్తుందో అనే దాని గురించి మనకి అవగాహన కలిగి ఉండాలి. రత్నాలు అంటే అవి మనిషి సృష్టించింది కాదు. రత్నాలు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు నైసర్గికంగా సృష్టించినవి. ఈ సృష్టిలో ఎలా వెండి, బంగారు, ఇనుము, తామరము ఎలా నైసర్గికమైనవో వాటిలాగే ఈ రత్నాలు కూడా నైసర్గికమైనవి. మట్టి అంటే మనకు చూడడానికి చాలా సూక్ష్మమైన దుమ్ము లాంటిది అనిపిస్తుంది, కానీ ఆ మట్టి అన్ని విధమైన కణజాలతో నైసర్గికంగా నిండి ఉంటుంది. మనకి నైసర్గికమైన రత్నాలు దొరికినట్లయితే మాత్రం అవి తమ నిజమైన కార్యాన్ని చేస్తాయి. రత్నాలలో సరాసరిగా 200కు పైగా విభిన్నమైన రత్నాలు ఈ భూమిపై మనం చూడగలం. ఒక్క రత్నం దాని విశేషమైన గుణాన్ని కలిగి ఉంటుంది. దాని జ్ఞానం మనకి అవసరం. మన భారతదేశంలో ఎన్నో ఋషిమునిలు, ఎన్నో జ్యోతిష్య శాస్త్రాలలో ఈ రత్నాల గురించి మనకు ముందుగానే వివరించారు. మా దగ్గర అన్ని విధమైనటువంటి నైసర్గికమైన రత్నాలు దొరకబడును. ఏ కారానికి ఏ రత్నం పనిచేస్తుందో అని దాన్ని 100% స్పష్టంగా గుర్తించి నైసర్గికమైన రత్న ఆభరణాలని చేయించి మరియు ఆభరణాలను విశేషమైన బ్రహ్మముహూర్తంలో పరిణీతులైనటువంటి గురువుల ద్వారా, వేరే ధర్మానికి చెందినటువంటి గురువుల ద్వారా ఆయా ధర్మానికి చెందిన తీర్థ ప్రదేశాలకి వెళ్ళి ఆభరణాలకి ఆశీర్వాదాన్ని పొందించి మీకు మా ఇహాస్ యాప్ ముఖాంతరం మాత్రమే మేము మీకు అందజేస్తాము. దీనిలో ప్రముఖంగా పూజ్య గురువర్యులు అయినటువంటి తమిళనాథన్ స్వామివారు మా దగ్గర తయారు చెయ్యబడ్డ నైసర్గికమైన రత్నాభరణాలకి ఆయన స్వహస్తాలతో విశేషమైన బ్రహ్మముహూర్తానికి పూజలు చేసి దేవుడి ఆశీర్వాదాన్ని ఆ రత్నాభరణాలకి పొందించి మా ఈహెజ్ యాప్ ద్వారా మాత్రమే మీకు అందిస్తారు. పూజనీయ గురువర్యులు తమిళనాథన్ స్వామివారి గురించి తెలుసుకున్నట్లయితే, స్వామివారు వంశపరంపరికంగా అర్చకులు,
తుంగభద్ర నది తీరమైన ప్రాంతంలో స్వయంగా ప్రభు శ్రీరాములు, లక్ష్మణులు మరియు సంకట విమోచకుడు ఆంజనేయ స్వామివారి పాదస్పర్శాలతో పావనమైనటువంటి భూమి శ్రీ రాఘవేంద్ర స్వామివారి తపోభూమిలో జన్మించి స్వామివారు వంశపరంపరికంగా త్రిలోక స్వామి అయినటువంటి త్రినేత్రుడు మహాకాలుడు శివుని మరియు పవనపుత్ర శ్రీ ఆంజనేయ స్వామి మరియు మాత ఆదిశక్తి శ్రీదేవి వారి పరమభక్తులు అర్చకులు అయ్యుంటారు. ఆయన తన వంశాన్ని దేవుడే స్వయంగా తన సేవ కొరకై ఈ భూమిపై పుట్టించాడు. తన సేవకు తానే ఈ వంశాన్ని నియమించుకున్నాడు అని తన జీవితాన్ని దేవుడికై ముడుపు పెట్టాడు. వీరశైవ ధర్మ నిష్ఠాల ఆచార ప్రకారం దేవుడికి పూజలను చేస్తుంటారు. దైవానుగ్రహం లేనట్టయితే తాను ఏమీ చేసినా అది విఫలమే. కార్యం ఫలించాలంటే అందుకొరకై ఏకాగ్రతతో నిర్మలమైన నిష్కలంకమైన మనస్థితితో విశేషమైన సమయానికి దేవుడిని పూజించి వేడుకున్నట్టయితే మాత్రం ఆ సృష్టికర్త సర్వేశ్వరుడు అన్ని కార్యాలని సిద్ధిపరుస్తాడు అని దృఢమైన నమ్మకంతో స్వామివారు జీవిస్తారు. స్వామివారు మా దగ్గర మాత్రం దొరికేటువంటి అన్ని విధమైన రత్న ఆభరణాలకి విశేషమైన విధి విధానాలతో పూజలు చేసి మా ఇహస్యాప్ ద్వారా మాత్రమే మీకు అందిస్తారు. ఈ వీడియోని వీక్షించే అందరికీ వాళ్ళ అన్ని విధమైనటువంటి సమస్యలతో విరుగుడు పొంది ఆ పరమేశ్వరుడు అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యమిచ్చి సమృద్ధి, నెమ్మదిని ఇచ్చి కాపాడాలని స్వామివారు ఆశీర్వదిస్తారు. అదృష్టం, డబ్బు, ధనలాభం, పెళ్లి, కంకణ భాగ్యం, ప్రేమ, ప్రీతి, విశ్వాసం, ఏకాగ్రతాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచి చెడు దృష్టితో, మాట మంత్రాలతో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మా దగ్గర మాత్రం దొరికేటువంటి 100% నాణ్యమైన రత్నాభరణాలను ధరించండి. ఈ వీడియోని వీక్షించే అందరికీ శుభము కలగాలని మా మరియు విశేషంగా పూజ్య గురువుల ఆశీర్వాదంతో మనపూర్వకంగా వేడుకుంటున్నాం. అందరికీ శుభలాభాలు కలుగునుగాక. వందనాలు.